ఓ రామచంద్ర, ఈ లోకంలో ఏది నాది కాదయ్యా. నాకు ఉండే ఇల్లు, నాకుండే వాహనం, నా వెనకాలుండే మంది మార్బలం, ఇదంతా మీ ప్రసాదం. మీరిచ్చినటువంటి విభూతి, ఈ యొక్క విభూతిని, ఈ మంది మార్బలాన్ని నా కుటుంబానికి ఉపయోగించడంతో పాటు నీ పనులు చేసేదానికి కూడా ఉపయోగించేలా నన్ను అనుగ్రహించు అనేటటువంటి వ్యక్తి రామాయణం చదివినటువంటి వ్యక్తి. అలా కాకుండా నేనే మొత్తం సంపాదించింది, నేనే నా స్వయం కృషితో ఎదిగా, నాకు ఎవరి అవసరం లేదనుకునేటటువంటి వ్యక్తి సమయం బాగుందన్న రోజులు ముందుకు పోతాడు. ఆ సమయం గడిచిన వెంటనే ఎదురు దెబ్బలు తగిలి జీవితం అర్థం కాకుండా తహతహలాడుతూ కృషించిపోతూ అవమానంతో ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతుంది. అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచే రామాయణాన్ని కానీ పరిచయం చేస్తే, నాయనా నువ్వు చదివే చదువుతో పాటు రోజుకు ఒక్క పేజీ అయినా వాల్మీకి రామాయణాన్ని చదువు అని తండ్రి ఎప్పుడైతే చెబుతాడో అప్పుడు ఆ పిల్లవాడిలో దైవత్వం అలవడుతుంది. చిన్నప్పటి నుంచే పెద్దలతో గౌరవంగా మాట్లాడేటటువంటి ఆ యొక్క తత్వం ఆ పిల్లవాడికి అలవడుతుంది. జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా, అయ్యా ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా మాదిరి MBA చదివిన వాళ్ళు ఊర్లో 100 మంది ఉన్నా నేను ఒక్కడినే ప్రయోజకుడిగా దూసుకుపోతున్నానంటే ఇది నా చదువు యొక్క ప్రతిభే కాదయ్యా, ఇది నా మేధస్సు యొక్క బలమే కాదు, నా తండ్రి గారు చేసిన పుణ్యకర్మల వల్ల నేను ఈరోజు ప్రయోజకుడయ్యాడనేటటువంటి రహస్యాన్ని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ మనిషి ముఖంలో ఎప్పుడు తేజస్సు ఉంటుంది, ఆ మనిషి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. మరిన్ని ఉన్నత శిఖరాల వైపుకు ఆ వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు.